ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం వనదుర్గాయ నమ. ఓం కొండదేవతాయ నమ. ఓం సమ్మక్కాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 అక్టోబర్ నెల కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని, అర్ధనాటి శని, ఇలాంటి శని ప్రభావాలన్నీ తొలగిపోయాయి. కానీ గ్రహ ఫలాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కేతు బలం కూడా కొంచెం కనబడుతుంది. మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా, ఎటు పోవాలనుకున్నా మనశ్శాంతి లేకోకుండా మానసికమైన కొన్ని ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. లక్ష్మి నిలబడుకోకుండా చేతికాడికి వచ్చింది చేజారిపోవటం. కాబట్టి డబ్బు విశేషాల్లో చాలా జల్తారాయండి. ఒక 10 రూపాయలు, ఒక 100 రూపాయలు ఉన్నాయనుకోండి, అవి ఖర్చు పెట్టేంత వరకు వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి, పండగేగా. ఆ విధంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళకి డబ్బు విశేషాల్లో చాలా జాగ్రత్త పడాలి. డబ్బు విశేషాలలో చాలా వరకు జాగ్రత్త నిర్ణయం తీసుకోకుండా ఉండేటికైతే ఇప్పుడు బాగుండాము, రేపు ఎలా ఉంటాము, ఎల్లుండి ఎలా ఉంటాము అనేది చెప్పలేని విషయం. ఎందువల్ల అంటే ఈ గ్రహ ప్రభావం వల్ల నిమిషానికి టైం అనేది మారుతుంటది. గ్రహ టైం మారుతుంటది. ఆ మారేటప్పుడు కల్లా మనం తెలుసుకోవాలి. డబ్బు విషయం కానీ, బంధువు విశేషాలు కానీ, భార్య విశేషాలు కానీ, కుటుంబంలో బిడ్డలు కానీ, కొడుకులు కానీ, వీళ్ళని కొంత జాగ్రత్త పడి మనం చెప్పాలి. లేదు వాళ్ళు మన మాట వినలేదు, వాళ్ళు అదే రూట్లో పోతున్నారు అనుకోండి, ఏదైనా ఎంతవరకైనా చెప్తారు. ఏదైనా 1-2 విధానాలు చెప్తారు కానీ ఊగా చెప్పుకుంటా పాఠం చెప్పుకుంటూ కూర్చోరు కదా ఎవరు. మన బళ్ళో పాఠం చెప్పినట్టుగా ఊకి చెప్పరుగా. 1 సారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకునేట్టుకైతే ఆ కుటుంబం, ఇంట్లో భార్య అయినా కానీ, కొడుకైనా కానీ, కోడలైనా కానీ, ఎవరైనా కానీ కుటుంబంలో ఉండవలసిన వాళ్ళందరూ పెద్దవాడు ఒక నిర్ణయం తీసుకునేట్టుకైతే, ఆ నిర్ణయంతో పోయినట్టుకైతేనే ఆ ఇల్లు కరెక్ట్గా నిలబడగలిగింది. లేదు నేనే గొప్ప, నేనే సంపాదిస్తున్నాను, నేనే గొప్ప అనుకునేట్టుకైతే ఆ ఇల్లు గోయిందా ఆ విధంగా అయిపోతుంటది. మరి ఏది చేసినా, ఎక్కడికి పోయినా ఈ రాశి వాళ్ళకి విద్యారంగంలో చాలా వరకు అభివృద్ధిగా ఉంది. విదేశాల ప్రయాణాలు చాలా బాగుంటాయి. వ్యవసాయ రంగంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. మరి చేసే కార్యక్రమాలలో కొంత రాజకీయంలో కూడా కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు అభివృద్ధిగా రాబోతున్నాయి. మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి ఇలా మనసులో అనుకున్న కొన్ని కోరికలు నెరవేరబోతున్నాయి. మరి ఇలా జాతక నక్షత్ర గణిలో చూసుకుంటే యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, సినీ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, సినిమా రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ వీళ్ళకి కొన్ని పెద్ద పెద్ద అవకాశాలు, వీళ్ళకి ఎన్నో రోజుల నుంచి వచ్చిన అవకాశాలు కూడా కొన్ని పోయి, వీళ్ళు ఎన్నో కష్టపడ్డవి కూడా కొంచెం బ్రేక్ అయిపోయి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఒక మంచి అవకాశం కొంచెం రాబోతుంది. ఈ నెల 17వ తారీఖు నుంచి అద్భుతమైన విజయాలు, పెద్ద పెద్ద కార్యక్రమాలు, ముందుకు వచ్చే మార్గాలు కూడా చాలా వరకు వీళ్ళకి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి శత్రువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నరఘోష, నరదిష్టి ఎక్కువగా కనబడుతుంది. భార్య భర్తల మధ్యలో కొన్ని సంబంధాలు అనుకూలంగా లేని దాని వలన, ఒకళ్ళ మాట ఒకరికి అండర్స్టాండింగ్ లేని దాని వల్ల కొన్ని చికాకులు, ఇబ్బందులు పడటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన కొన్ని ఒత్తిళ్లు, చికాకులు కనబడుతున్నాయి. మరి చేయాల్సిన పనిలో కొన్ని కొత్త కార్యక్రమాలు రాబోతున్నాయి. కొత్త కార్యక్రమాలు, మరి మీరు స్థాన మార్పుళ్ళు రాబోతున్నాయి. స్థాన మార్పుళ్ళు అంటే ఇల్లు కట్టుకోవటం కానీ, లేదా ఒక కాంప్లెక్స్లో ఇల్లు కొనుక్కోవటం కానీ, మీ జాతక యోగంలో కూడా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని ఉన్నాయి. కాబట్టి పిల్లల్ని మీరు
విద్యగీస పరంగా చదువు పరంగా మీరు స్కూల్లో వేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా చదువుతున్నారు, వాళ్ళ హాస్టల్లో వేసినంత మాత్రంలో అన్ని చదువు అక్కడే చదువుతారు అన్ని అయిపోతున్నట్టు కాదు. హాస్టల్లో వేయాలి కానీ హాస్టల్లో వేసే ఏజీని బట్టి ఉంటుంది, వాళ్ళ వయస్సును బట్టి ఉంటుంది. వాళ్ళకి అర్థం లేని వయసులో వేసామనుకోండి వాళ్ళ మైండ్కి కరెక్ట్గా సెట్ కాదు. ఎందువల్ల తల్లిదండ్రుల మీద వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు లేనిది వాళ్ళకి చదువు రాదు. కొంతమంది తల్లిదండ్రులు లేనిది వాళ్ళకి చదువు బాగా వస్తుంది. అలాంటి వాళ్ళని మనం తెలుసుకొని వాళ్ళ ధైర్యాన్ని వాళ్ళ మాటను పట్టి మనం గ్రహించి వాళ్ళని ఏం చేయాలంటే వాళ్ళకి టైం టు టైం ప్రకారంగా వాళ్ళ హాస్టల్లో వేసినప్పుడు పిల్లల్ని మంచిగా అభివృద్ధిగా అవుతారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు సాధిస్తారు, అభివృద్ధి అవుతుంది, మనశ్శాంతి కలుగుతుంది, చేసే కార్యక్రమాలు పెద్ద పెద్ద స్థాయిలో ఎదగాల్సిన యోగం కూడా ఈ జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీరు ఏం చేస్తే బాగుపడతారనేది మీ మైండ్లో మనసులో ఉంది. కాబట్టి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం లేనిది ఏ పని కాదు. తొక్కితే రాయి మొక్కితే దేవుడు, నమ్మకంతో ఏదైనా అవుతుంది కానీ నమ్మకం లేనిది ఏది కాదు. కాబట్టి మీరు చేయాల్సింది శ్రీ వెంకటేశ్వర స్వామిని మీరు పూజించండి, ఆ శ్రీనివాసుని మీరు ఆరాధించండి. తప్పకుండా మీకు ఆ భగవంతుడు దయ వల్ల మీ మీద ఉండాల్సిన కష్టాలు తొలగిపోయి ఆరోగ్యాలు బాగుండి మనసు బాగుండి ధైర్యశక్తి వచ్చి లక్ష్మీ నిలబడిపోయి చేసే కార్యక్రమాలు మీకు ముందుకు వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసే సమస్యలు కూడా ఈ నెల 17వ తారీఖు నుంచి అద్భుతమైన విజయాలు ఎనబోతున్నారు. మరి మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీరు చేసే పనిలో ఏముంది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ జాతక యోగాన్ని బట్టి ఎలా ఉంది, ఏముంది, ఎలా నడుస్తుంది అనేది కూడా మేము చూసి చెప్పగలుగుతాం. సర్వో జన సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమః.